లోటును సృష్టించి అంతరాలను సృష్టించి ఓడించి ఉండొచ్చు. కానీ గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక ఓటమితోనో కుంగిపోయేటోడు కాదు, ప్రజలకు దూరం అయ్యేటోడు కాదు. మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైనా ఓటర్ని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎనీబడి మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాలర్ లైన్లో ఉండు. అంటే మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రోడ్లన్నీ కూడా డబుల్ లైన్లు అయినాయి, అంటే విస్తరణ బాగా చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఒక ఓటర్ని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోవర్ధన్. మీది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానా? అవునండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రహదారుల అభివృద్ధి ఏ విధంగా ఉంది? మనతో పాటు ఇంటర్వ్యూలో బాలరాజు గారు ఉన్నారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. నమస్తేనా. నమస్తే గోవర్ధన్. అచ్చంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మీ ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు, కానీ వారి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలో వస్తుంది, మీకు తెలుసు కదా? అవునండి. ఇప్పుడు మీ దగ్గర అభివృద్ధి చేసిండు అంటుండ్రా కొడంగల్లో? చేసిండండి. వెరీ గుడ్. మా రోడ్లు అయితే బ్రహ్మాండంగా అయినాయన. వెరీ గుడ్. అన్ని డబుల్ రోడ్లు అయినా. కంగ్రాట్స్. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, ఎందుకంటే మీరు ఆశించారు, గెలిపించుకున్నారు, మీకు చేస్తున్నాడు, మంచిది. మీరు కూడా కృతజ్ఞతగా ఉండాల్సిందే ఒకవేళ అట్లా చేస్తే. కానీ జన్మనిచ్చినటువంటి గడ్డను కూడా మరవద్దు కదా, తల్లిదండ్రులను అయితే మరవం కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఇప్పుడు కొండారెడ్డిపల్లి ఆయనకు జన్మనివ్వకపోతే, అచ్చంపేట ప్రజలు తనకు విద్యాబుద్ధులు నేర్పకపోతే ఈ స్థాయికి వచ్చేవాడు కాడు కదా. అక్కడ అచ్చంపేటను కూడా అదే సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది ఇంకా నువ్వు మంచి ప్రశ్నలు ఏవనెత్తాను. ఓన్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టిన గడ్డకో లేదంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికో కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని యూనిట్ గా చూడాలి కదా. మీరు జనరల్ గా మీరు న్యూస్ ఫాలో అవుతుంటారు, చదువుకున్న వారు ఉన్నట్టు నా గోవర్ధన్. రాష్ట్రంలో మీరు ప్రశంసించినట్టు, మీరు సంతోషంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారి విషయంలో అదే సంతోషాన్ని, ఆ విశ్వాసాన్ని వెలబుస్తున్నారా? ఉందన్న, కాకపోతే కొద్దిగా వ్యతిరేకత ఉంది. కాకపోతే ఆయన ఏంటంటే ఫస్ట్ పథకాలు అవి ఉండడం వలన ఈయన కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఈయనదే రైట్ పర్సన్ అన్న. ఎందుకంటే ఇప్పుడు పథకాలు లేకుండా ఒక సామరస్యంగా పనిని ముందుకు తీసుకెళ్తుండు కాబట్టి 100% నాకు మంచిది అనిపిస్తుంది అన్న. ఇప్పుడు తిట్టుకోవచ్చు, ఈ 2 ఏళ్ళు తిట్టుకోవచ్చు, కానీ ఇంకొక సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి అన్ననే అరే మంచి చేసిండ్రా అనే సందర్భం అయితే 100% తప్పదు కదా. మీకు తప్పదు, ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గం మళ్ళీ ముందే మాట్లాడితే టార్గెట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి, తప్పదు. కానీ మీరే అంటున్నారు ఇంకో 2 సంవత్సరాలు తిట్టుకుంటారు అనేది మాత్రం మీరే సర్టిఫై చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తారు ప్రజలు అనేది మీ మాటలు అర్థమవుతుంది. థ్యాంక్ యూ గోవర్ధన్. తిట్టుకోవచ్చు కానీ పాలన అయితే నాకు 100% అయితే మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అంటే ఆయన స్లో మూమెంట్ లో వెళ్ళిపోతుండే, ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లుండొచ్చు. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఆయనను కూడా కొద్దిగా అందరూ ప్రజలు ఆయనకు కూడా మద్దతుగా వచ్చేలా కూడా చేస్తాడు 100%. రైట్ గోవర్ధన్, లైన్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. రైట్ అన్న. ఇప్పుడు నరేష్, మీరైతే ఇప్పుడు అబ్బాయి అయితే పాపం కోడంగల్ కాబట్టి కోడంగల్ గురించి ప్రశంసిస్తూనే మెచ్చుకుంటూనే ఇంకా 2 సంవత్సరాలు పట్టవచ్చు, తర్వాత ఆయనను జోష్యం చెప్తున్నాడు, ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి జోష్యం చెప్తున్నాడు. ఇప్పుడైతే తిట్టుకుంటున్నారు, కానీ ఆయన మంచిగా ఉంటాడు, పథకాలు లేకున్నా నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే పథకాలే లేవు, ఆయన ఇచ్చిన హామీలే నెరవేర్తలేవు, ఆయన కానీ నడిపిస్తున్నాడు అంటే తిట్లకు అలవాటు పడ్డాడు కాబట్టి, తిట్లకు రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి, సత్వ కోల్పోయాడు కాబట్టి, పోరాట పటిమ లేదు కాబట్టి, గట్టిగా మాట్లాడినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేరుస్తలేడు కాబట్టి తిట్లు తినడమే ఒక అలవాటుగా మార్చుకొని ముందుకు పోతున్నాడు కాబట్టి దాని విషయంలో పెద్దగా రియాక్షన్ కనిపిస్తలేదు. నడిపిస్తున్నాడు అనే మాట వారు మాట్లాడుతున్నారు గోవర్ధన్. రైట్. కానీ ఎంత నడిపించినా అంతిమంగా ప్రజాక్షేత్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారనేది మాత్రం మీకు, నాకు, మన అందరికి తెలిసిన మాట వాస్తవం. 2009లో మీరు అక్కడ పోటీ చేసినారు నగర్ కర్నూలు ఎంపీగా. అప్పుడు ఈయన కొడంగల్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన సహకారం కానీ, మీకు సపోర్ట్ కానీ, మీకు ప్రచారానికి రావడం కానీ ఏమైనా సపోర్ట్ జరిగింది? నా పార్లమెంట్ కింద రాలేదు కదా, మహబూబ్నగర్ పార్లమెంట్. ఆయన అంత పెద్ద నాయకుడు ఏం కాదు అప్పుడు. కాదు, ఆయన అన్ని సుప్రీం ఉండొచ్చు అప్పుడు ఆయన కంటే. సుప్రీం అని కాదు, అప్పటికి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీగా ఎవరు గెలిపించిండ్రు,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ లేకుంటే అన్ని పార్టీలతోన ఏదో సఖ్యతతోన నేను ఇండిపెండెంట్గా గెలిచిన అనే మాటలు మాట్లాడతాడు. అందరినీ గోల్మాల్ చేసి గెలిచిన మాట వాస్తవం. గోల్మాల్ చేసిన గోల్మాల్ చేయకుంటే ఎట్లయితుంది? 2007 అంతెందుకు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఆయన వైఖరే తమ్మిని బొమ్మించడం తిమ్మిని బొమ్మించడం ఈ అబద్ధాలు చెప్పడము. నేను మీరు ఏ రాత్రి అంటే ఆ రాత్రి మీకు పలుకుతా లేకుంటే మీకు ఇన్ని డబ్బులు ఇస్తా అన్ని డబ్బులు ఇస్తా అని ఓట్లు వేసే వరకు ఒక రకంగా, ఓట్లు వేసిన తర్వాత ఒక రకంగా అందరినీ మోసం చేసిండ్రు కాబట్టి మారుస్తూ వచ్చిండ్రు. అందుకనే కొడంగల్లో ఓడిపోయినారు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18లో ఓడిపోయినారు. దాని తర్వాత మీరు చెప్పండి నరేష్, మీరు చెప్పండి ఒక మాట, నిజంగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చిందా? లేకుంటే టీఆర్ఎస్ లేకుండా ఆయన గుర్తింపు వచ్చిందా? లేదంటే ఇతర పార్టీలు లేకుండా ఆయన స్వతహాగా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎంత అవహేళన చేస్తూ మాట్లాడతారు. తొక్కుకుంటూ వచ్చినాడు. ఎవరిని తొక్కిండు? కాంగ్రెస్ పార్టీ చెప్పిండంటారా? నిజం కాదంటారా లేకపోతే ఏమంటారు? అదే అంటున్నా. ఆయన మాట్లాడి పాపం పని చేసిండు, ఉండనిలే పార్టీ అధిష్టానం చెప్పిందని వాళ్ళు మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చి స్వాగతిస్తే ఈయననేమని తొక్కుకుంటూ వచ్చినట్టాడు. అంటే అన్నారేమో కాంగ్రెస్ వాళ్ళని. చంద్రబాబు నాయుడు విషయంలో మీ బాస్ అని ఒక మాట ఎవరో మాట్లాడితే ఎంత వల్గారిటీ, ఎటువంటి లాంగ్వేజ్ వాడిండు. సహచరుడు, నాకు బాస్ అంటే ఎన్నోదంతా అనే మాట మాట్లాడండి. అది అతను మాట్లాడే పద్ధతేనా? నిజంగా చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు సహకరించకపోతే, చంద్రబాబు నాయుడు ఈయనని ఏజెంట్గా నిర్మించుకోకపోతే ఈ స్థాయికి వచ్చేవాడా? ఇప్పుడు చూడండి, మీరు కేసీఆర్ గారి గురించి నన్ను అడిగినరు. ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది. ఆయన వారు తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా అటువంటి వాళ్ళు యువత ఆయన పార్టీ స్థాపించినందుకే మాకు అవకాశాలు దొరికినాయని నేను కృతజ్ఞతను చాటుతా ఉన్నా. పార్టీని వీడింపు 2 నెలలు కూడా కాలేదు. కానీ ఈయన పార్టీ మారి పార్టీలో అన్ని పార్టీలు తిరిగి లాస్ట్కు మోసం చేసి, వంచి, దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన అందరినీ మోసం చేసి లోపరుచుకొని అయితే అయ్యుండొచ్చు. అంటే మీరు చెప్పిన మాట లోక్సభ ఎన్నికల టైంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న. అది ఏమన్నారు? అంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా, అంటే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి రాంగ్ వెళ్తుందేమో నా విధంగా మాట్లాడొచ్చు అనుకోవచ్చా? అదే అంటున్నా, రాంగ్ వెళ్తుందా, తప్పు వెళ్తుందా? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కానీ ఇంకో ఎన్నికలు కానీ మీ నాన్న పేరు ఏందని చెప్తే తప్పు చెప్తావు? నీ తోడబుట్టినోడు కాడా అంటే మీ అన్న గురించి కాడు. ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు గతంలో కేసీఆర్ రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు తూమి బతుకులు చేయడం అనే విధంగా పోతుందేమో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా కౌంటర్ చేసుకోవాలి. లేకుంటే వాస్తవాలు వల్గర్గా ఆయన చెప్పడం జరిగింది. భాష మంచిదా అంటున్నా నేను. లాగి చెప్పుకోకూడదు. లాగా ఇంకా చాలా మాట్లాడినా ఆ మాటలు నేను మాట్లాడలేను. నాకు కూడా వస్తే మాట్లాడవచ్చు, కానీ మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సబబు కాదు. కాబట్టి ఆ మాట వల్గారిటీ విషయం కూడా కాదు నేను అనేది. కించపరిచే ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రులమైన ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చినా నాకు సంతోషంగా ఉందని మాట్లాడాలి. బాస్ అంటే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలంటారు. హుందాగా మాట్లాడి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం నేను ఓట్లేసిన అంటే ఎవడరా నాకు ఓట్లేసిందంటే ఎట్లుంటది? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన ముఖ్యమంత్రి చేసినట్టు నువ్వు వేసినవారా అని అంటే ఎట్లుంటది? బాగోదు కదా. అది ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఆ స్థాయి కూడా గుర్తుండదు వారికి. ఫైనల్గా కేసీఆర్ గారు మీరు ఇంకా అభిమానిస్తున్నారు. సో ఆయన ఫామ్ హౌస్లో ఎట్లుంటాడు, ఆఫ్ కెమెరా ఎట్లుంటాడు, ఆయన దగ్గర ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది? కేసీఆర్ గారిది బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్. ఆయన వ్యాఖ్యాత అంటారా? వ్యాఖ్యాత కాదు, హోస్ట్. భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు. ప్రియుడు కాదు, మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం, ఓకే, ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం, పక్కన కూర్చోబెట్టుకొని తినిపియడం, కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు. ఈ విద్వేషాలు ఇవన్నీ ఏం లేవు. భోజనం దగ్గర మాత్రం చెప్తున్నా నేను, ఆ గౌరవం ఇస్తారు. మిగతా విషయాలను చర్చ పెట్టే అవకాశమే ఇవ్వరు. చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ. ఇంకేం ఒకవేళ మనం ఏమైనా అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు, సార్ ఏదో కోపంలో ఉన్నాడు, సార్ ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు, ఆ వైపు వెళ్ళనియరు. ఇదే కొప్పుల ఈశ్వర్ని ఒక సెక్రటేరియట్లనో లేకపోతే ప్రగతి భవన్లలో కూర్చొని మీడియా సమావేశం మేమే ఉన్నాం. అప్పుడు ఆయన లేచి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయి బట్టి లాగిండ్రు. తర్వాత మీరు కూర్చోలేదు కదా అక్కడ? నేను కూర్చున్నా. మీరు ఆ విజువల్స్ చూడండి. నా సందర్భమే. కట్ చేసి ఎడిట్ చేశారంటారా? కట్ చేసి ఎడిట్ చేయడం కదా ఉన్నది. అది ఎప్పటికి కనిపిస్తుంది. అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే సందర్భం. ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ కొప్పుల ఈశ్వర్ గారు వచ్చి, కానీ వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే. అంత జరపాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఆలోచన చేయాలి.
ఎవరిని కించపరుస్తున్నాం, మంచులోని ఇట్లా చేయొద్దు కదా, ఇంత చులకనగా చూడొద్దు కావాలని కేసీఆర్ గారికి కూడా ఉండాలి. నచ్చని విషయం ఏంది కేసీఆర్ది? వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా సబ్జెక్ట్లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన, ఎక్స్పర్టీజ్ ఉండొచ్చు, కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్ట్లో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. వినరు, మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు. కేటీఆర్ అహంకారి అంటారు, బాగా ప్రౌడ్ ఉంటుంది ఆయనకు అంటారు. పాపం అన్నది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. కేటీఆర్ ఒక రకంగా అది చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది, దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట మాట్లాడతారు సూటిగా. ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుండా బ్రతకలేనంటారు. రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది, కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేనా అని మాటలు అల్కగా మాట్లాడతారు. కానీ రాజకీయాల కోసమే వారు పర్యటనలు చేస్తారు, మాటలు మాట్లాడతారు, తిడుతుంటారు, ఇంకేమైనా చేస్తుంటారు, ఇంకో దోస్తీ చేస్తారు, ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు, ఇంకో బిజినెస్ చేస్తారు. అన్నీ రాజకీయాల వల్లనే వచ్చినాయి ఉంటాయి. కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా, నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు. రైట్. ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా, అందులో నిజం ఎంత ఉంది మీరు చెప్పాలి. ఈ కారేస్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇవి కాకుండా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.